హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంబీడీ క్రియేషన్స్. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఆంధ్ర ట్రిప్లో ఉన్నామండి. ఇక్కడ ఉన్న పంచరామాలని విజిట్ చేయడానికి వచ్చాము. మొదట్లో అయితే విజయవాడలో ఉన్న కనకదుర్గ అమ్మవారిని దర్శించడానికి వచ్చాము. చూస్తున్నారుగా బ్యాక్ సైడ్ కొండ వ్యూ అయితే చాలా బాగుంది. 15 రూపీస్ గాయస్, ఇప్పుడే అయితే దర్శనం కంప్లీట్ అయింది. ఇప్పుడు ఈ బస్లోనైతే నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి అమరావతి. చూసారా, చెమటలు అయితే కారిపోతున్నాయి. సో అమరావతిలో కలుసుకుందాం. సెలో బాయ్. విజయవాడలో అయిపోయింది ప్రయాణం. బాయ్ బాయ్ విజయవాడ. ఇక్కడైతే వాటర్ ఎన్ని వర్షాలు పడ్డాయి, ఇక్కడైతే ఎక్కువ పోవట్లేదు. ఒకసారి ఆ కిందికి వెళ్దామంటే టైం లేదు. వాటర్ చాలా బాగున్నాయి. చూస్తున్నారు కదా, అసలు మధ్యలో కూడా ఒక ఐలాండ్ ఉంటుంది. దానికి కూడా బోట్ జర్నీ ఉంటుంది అట. పోవాలి మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఎప్పుడైనా. చూడండి ఎంత బాగుందో ఇక్కడ నుంచి లొకేషన్. విజయవాడ స్పెషాలిటీ ఏంటంటే ఈ సిటీ మధ్యలో నుంచి కాలువ ఉంటుంది, కృష్ణానది కాలువ. అసలు దీన్ని ఇంకా ఫుల్ ఫారెన్లో లాగా చేయొచ్చు. గ్యాస్ చూస్తున్నారు కదా, కృష్ణా రివర్ అయితే మొత్తం ఎండిపోయింది. వాటరే లేవు. ఇటు సైడ్ లేవు, అటు సైడ్ చూసినా కమలా విలాస్ సెంటర్ అన్నీ ఉన్నాయి కదా, అక్కడ నిలబడి పైకి చూడండి. ఆ చిట్టి నగర్ దగ్గర నుంచి కానీ అదేమన్నా మనం వచ్చేసి ఇప్పుడైతే మంగళగిరిలో ఉన్నామండి. పానకాల నరసింహస్వామి ఆలయం ఈ గుట్ట పైన. ఇక్కడ నుంచి కిందికి చూస్తే చూడండి ఎంత బాగుందో. కొండపైన ఉంది. అక్కడ దేవాలయం కూడా ఇక్కడ నుంచి చూస్తే ఒకటి. ఇంకో నరసింహస్వామి గోపురం చాలా పెద్దగా ఉంది. ఇది మా గ్యాంగ్ అంతా పైకి కొండపైకి వెళ్తున్నారు. కొండపైనే ఉంది పానకాల నరసింహస్వామి టెంపుల్. చూస్తున్నారు కదా, అదేనండి పానకాల లక్ష్మీ నరసింహవారి దేవస్థానం మంగళగిరి. చూస్తున్నారు కదా, మనం మంగళగిరి టెంపుల్ లోపల ఉన్నాం. చూడండి ఇక్కడ నుంచి అయితే టెంపుల్ గోపురం ఎంత పెద్దగా ఉందో. చాలా పెద్దగా కనిపిస్తుంది పానకాల స్వామి టెంపుల్ నుంచి. ప్రజెంట్ వచ్చేసి మనం మంగళగిరి కొండపైన ఉన్నామండి. ఇది మనకున్న 8 నరసింహస్వామి క్షేత్రాలలో ఒకటి. మన తెలంగాణలో ఉన్నది యాదాద్రి, మిగతా అన్నీ ఇక్కడే ఉన్నాయి. మేము ఈ టూర్లో భాగంగా ఇంకోటి అయితే అంతర్వేది కవర్ చేస్తాము, వేదాద్రి కవర్ చేస్తాము. మేము ఇప్పుడే టెంపుల్స్కి వచ్చింది. ఏ టెంపుల్స్కి వచ్చిందో తెలియదట. మంగళగిరిలో కొండపైననేమో పానకాల లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఉంటుంది. కొండ కింద మాత్రం ఈ పెద్ద గోపురం చూడండి ఎంత హైట్ ఉందో. ఇది నార్మల్ లక్ష్మీనరసింహస్వామి అన్నమాట. అసలు గోపురం చూస్తే ఎంత పొడుగు ఉంది, ఎట్లా కట్టిర్రా బాబు అనిపిస్తుంది. చూశారు కదా, ఈ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ లోపల కూడా చాలా బాగుంది ఆర్కిటెక్చర్. ఇటు గోపురము, మళ్ళీ ఇటు రథము. లొకేషన్ అయితే చాలా బాగుంది ఇక్కడ. గైస్, మంగళగిరిలోనైతే హ్యాండ్లూమ్స్ చాలా ఫేమస్ కదా. ఇప్పుడు బస్లో ఉన్న వాళ్ళకి షాపింగ్కి వచ్చేది. మొగోళ్ళేమో ఇంట్లోకి పోయారు,
ఆడోళ్ళేమో అటు ఇంకో పెద్ద షాప్ ఉందట చైతన్య హ్యాండ్లూమ్స్ అని. పోయి ఎన్ని గంటలు అయిందో ఎప్పుడు వస్తారో ఇక. ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే మంగళగిరిలో దర్శనం అయిపోయింది. నెక్స్ట్ ఉండవల్లి కేవ్స్ చూస్తున్నారు కదా, ఎంత పచ్చదనంతో ఎంత బాగున్నాయో కేవ్స్. అసలు లోపల విష్ణువు పెద్ద విగ్రహం ఉంటుంది, చూద్దాం. అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఎట్లా ఉంటుంది కేరళలో, సేమ్ అదే రకంగా ఉంటుంది. ఇట్స్ ఆల్మోస్ట్ గుంటూరు జిల్లా 6 కిలోమీటర్లేనట తుళ్ళూరు మండలం. ఇక మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, వీళ్ళంతా మేము గ్రూప్గా వచ్చాము. ఈ ఆంటీకి కూడా, జయశ్రీ ఆంటీ, తనకు కూడా ఒక ఛానల్ ఉంది, 65K సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు వెళ్ళి చూద్దాం పదండి లోపల ఉన్న విష్ణు టెంపుల్. చూసిగా మొత్తం గుహనే తావేరు. అమ్మా ఎట్లా కడతారో ఇది. బా ఇక్కడ నుంచి చూడండి లొకేషన్ ఎంత బాగుంది అసలు. ఇదంతా అమరావతి ఏరియా కిందకే వస్తుంది, క్యాపిటల్ సిటీ. ఇక్కడే అతిపెద్ద విష్ణుది ఉంటుంది. చూస్తున్నారు కదా, ఓం నమో నారాయణాయ. గ్యాస్ చూస్తున్నారు కదా, ఆంధ్ర అంటేనే పచ్చదనం అండి. ఇక్కడ ఉండవల్లి కేవ్స్ నుంచి సైడ్ చూస్తే చుట్టూ బనానా తోటలు చాలా అంటే చాలా బాగున్నాయి అసలు. అంటే గట్టిగా అనుకోలేదు కానీ వామ్మో, మా ఐటీ జాబ్ కంటే ఎక్కువ ఉన్నది కదా ఇది. కాంపిటీషన్ పోయా ఆయన వెళ్ళే వాళ్ళు కూడా తాగలేడు అమ్మా. హాయ్ గాయ్స్, ఫస్ట్ టైం మీరు మా ఛానల్ చూస్తున్నట్టయితే ఇంకేం చదువుతారు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా ఏ కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వెంటనే వస్తుంది. సో డోంట్ మిస్ ఇట్. బెల్ ఐకాన్ అంటే ఏందో అనుకున్నారు, కింద గంట సింబల్ ఉంటే ఆ గంట సింబల్ మీరు తొందరగా వస్తుంది. తొందరగా వస్తే ఏమవుతుందంటే మా ఛానల్లో మేము పెట్టిన వీడియోస్ మీకు తొందరగా వస్తాయి. తొందరగా వస్తే మీరు తొందరగా చూసి తొందరగా షేర్ చేయొచ్చు, తొందరగా లైక్ చేయొచ్చు.